తిక్తప్ప అమలు చూడండి. జుట్టుకి మళ్ళీ వాటర్ కాస్తున్నాను చూడండి. ఈ వాటర్ స్పేర్ చేసుకుని తలకు పెట్టుకుని తల రుద్దుకుంటే మన జుట్టు ఎక్కడికి పోదండి, అలాగే నిలబడుతుంది, బాగుంటుంది. సవరాలు వేసి అయ్యేసి కలర్ ఎక్కువ ఇవ్వలేను, అందుకని ఈ రకంగా చేస్తున్నాను అనమాట. ఓకేనమ్మా. నమస్తే అండి. చూడండి, నేను వెన్నెలని జుట్టుకి నీళ్లు కాస్తున్నాను చూడండి. జుట్టుకి అనమాట, జుట్టు రాలకుండా ఉండటానికి. చూడండి, ఇది ఒకసారి వీడియో చూశాను, ఎవరిదోని ట్రై చేశాను. ఆ వీడియో చూసి నేను ట్రై చేసిన కాడి నుంచి నా జుట్టు ఊడట్లా, నిలబడ్డదనమాట. నిలబడితే చాలండి, ఊడపోతే ఊడితే అదో బెంగొచ్చేది, కానీ ఊడకుండా నిలబడితే మాత్రం సరిపోద్ది. ఇందులో ఏమేమి వేసానంటే చూడండి, మన ఉల్లిపాయ స్కిన్ను, వెల్లుల్లిపాయ తొక్కలు, నిమ్మకాయ ముక్కలు, లవంగలు, మెంతులు, బియ్యము, కరివేపాకు వేసి నీళ్లు కాస్తున్నాను. ఈ నీళ్లు మనం తల అంటుకుని ముందు ఒక 5 నిమిషాల ముందు కొబ్బరి నూనె రాసుకున్నట్టు రాసేసుకుని జుట్టు ఒక 5 నిమిషాలు మర్దన చేసేసి 5 నిమిషాలు ఉంచేసామంటే తర్వాత షాంపూతో తల రుద్దేసుకుంటామే. అస్సలు ఒక్క ఇంటికి ఒక్క పొట్టు కూడా జుట్టు రాలదనమాట దువ్వానికి. నేను రంజాన్లో ట్రై చేశాను, అప్పటి నుంచి చాలా బాగా పనిచేసింది. అందుకని మీరు కూడా ఎవరన్నా చేసుకుంటారని వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. చూడండి, వెల్లుల్లిపాయ తొక్కలు, మామూలు ఉల్లిపాయ తొక్కలు, నిమ్మకాయ ముక్కలు, కరివేపాకు, లవంగలు, మెంతులు, బియ్యం అండి. ఇవి కాగిపోయిన తర్వాత కలర్ మారిపోతుంది. బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మనం రకరకాలు వాడతాం అనమాట జుట్టుకి. ఈ నూనె ఆ నూనె ఏదో నూనె రాస్తాం, అవన్నీ వేస్ట్ అండి. ఇది మాత్రం చాలా 100% పవర్ఫుల్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, బాయ్ 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 బాయ్. గుమ్మడికాయ గింజలు ఎండబెట్టుకుని ఫ్రై చేసుకుని ఉప్పు కలుపుకొని తినచ్చు టైంపాస్కి. దోరగా వేగించాలి, వేగించి ఉప్పు కలుపుకొని తింటమే కోడికలు తిన్నట్టు. వలుసుకుని తినాలి, ఉప్పు కలుపుకొని. లోన పప్పే తినాలి. గుమ్మడికాయ గింజలు తింటారా ఎవరన్నా?